అందరికీ నమస్కారం. మన తత్వమసి మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ త్రిపురేశ్వర్. మీరంతా చూస్తున్నారు. మనము గత 2 నెలలుగా బిజినెస్ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేశాము. ఈ బిజినెస్ పాడ్‌కాస్ట్ వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటి అనంటే, ప్రస్తుతము మనకు ఎవరికి ఏ కెరీర్ చేసుకోవాలనుకున్నా లాస్ట్‌కొస్తే చదువయిపోయేసరికి వాడు సెలెక్ట్ చేసుకున్న కెరీర్ మీద ఉండకుండా ధ్యాసంతా మళ్ళిపోతుంది. అలాగే బయట మనం చూస్తే ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు పాస్ అయిపోయి బయటకొచ్చేసిన తర్వాత, ఆ కాంపిటీటివ్‌లో మనకు 1,00,000 జాబ్‌లుంటే, ఆ జాబ్‌కి పోటీ పడేవాళ్ళు 10,00,000 మంది ఉంటున్నారు. సో, అందులో 1,00,000 మందికే జాబొస్తది. మిగతా 9,00,000 మంది మళ్ళీ ఇంకేదో జాబొస్తదని అలా కాలక్షేపంగా టైమ్ పాస్ చేస్తున్న వాళ్ళు, లేదంటే డెలివరీ బాయ్‌లుగా లేకపోతే క్యాబ్ డ్రైవర్స్‌గా మారుతున్న వాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆహ్, ఎవరైతే మనకు వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకొచ్చి ఉన్నారు, సక్సెస్‌ఫుల్‌గా వ్యాపారం రంగంలో ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వాళ్ళున్నారో, వాళ్ళందరినీ కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, మీరు కూడా ఏదన్నా ఒక వ్యాపారాన్ని మొదలుపెడతారు అని చెప్పి మన మెయిన్ ఉద్దేశ్యం. అలాగే వారికి కూడా ఒక ఉపయోగం కలగాలి. ఎందుకంటే మన దగ్గరొచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా ఒక బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఇక్కడ 2 రకాలుగా పనికొస్తుంది. సో, ఇందులో నుంచి చేసుకొని ఏదైనా ఫ్రాంచైజ్ మోడల్‌లో బిల్డ్ చేసుకోవచ్చు. లేదంటే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రాంచైజ్‌కి ఆఫర్ చేశారు. ట్రైనింగ్‌కి, మెంటర్‌షిప్‌కి ఆఫర్ చేశారు. సో, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు, మెంటర్‌షిప్ తీసుకోవచ్చు. డీలర్‌షిప్స్ ఆఫర్ చేశారు. డీలర్‌షిప్ తీసుకొని మీ బిజినెస్‌ని మీ ప్రాంతంలో చిన్నగా స్టార్ట్ చేసుకోండి. రిస్క్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ మనకు తెలుసు. గ్లోబల్ మార్కెట్ కూడా చాలా డల్‌గా ఉంది. డౌన్ ఫాల్‌లో ఉంది. సో, జాబ్స్ కూడా చాలా మందికి లే ఆఫ్స్ అవుతున్నాయి. సో, ఏఐ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్‌ని నేర్చుకోండి. మీ బిజినెస్‌ని మీరే ప్రమోట్ చేసుకోవడం ఎలాగా అన్నది మనము మన డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ద్వారా, కోర్స్ ద్వారా కూడా చాలా మందికి ట్రైన్ చేస్తున్నాం. ఇప్పటివరకు 61 మంది మన దగ్గర నేర్చుకొని, అందులో ఒక 50 మంది సొంతంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళున్నారు. ఒక 11 మంది జాబ్స్‌లో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళున్నారు. మనకున్న అవకాశాలు మన చుట్టుపక్కలే ఉంటాయి. మనకు తెలీదు. సో, మీరు మీ ఊర్లో ఉన్న దగ్గర కూడా మీరు వ్యాపారం చేసుకునే అవకాశాలుంటాయి. అదే మీరు హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే విజయవాడలో వ్యాపారం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో వ్యాపారం చేసుకోవచ్చు. గుంటూరులో వ్యాపారం చేసుకోవచ్చు. సో, మనకున్న ప్రతి ఒక్క తెలుగు రీజియన్‌లో మన మెయిన్ ఫోకస్ ఏంటి అనంటే, మన ఛానెల్ ఉద్దేశ్యం మన తెలుగు వాళ్ళంతా ఒక గొప్ప పొజిషన్‌లో ఉండాలనేది మన ఛానెల్ ఉద్దేశ్యము. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకొస్తున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇప్పుడు కొంతమంది జాబొస్తుంది అనంటే జీతం ఎంత అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూకెళ్తే జీతం ఎంతో అక్కడ చెప్తారు. మీ కేపబిలిటీస్ ఏంటి అనేది ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని జీతం ఎంతో చెప్పిన తర్వాత ఉద్యోగానికొస్తా, ఇంటర్వ్యూకొస్తా అని డిసైడ్ చేయకుండా, అక్కడ వాళ్ళని రాంగ్ జడ్జిమెంటల్‌లోకెళ్ళడము. పక్కన ఎవడికో రూ. 1,00,000 జీతం వస్తుంటే మనకు 10,000 జీతం వచ్చిందని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఉండడం. అలాంటివి చేసి మీ తల్లిదండ్రులకు మీరు భారం అవ్వద్దు. ఒకవేళ నీకు రూ. 10,000 వచ్చే ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేకపోతే, మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఆన్‌లైన్‌లో బిజినెస్‌లు ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. మన ఛానెల్‌లో కూడా బిజినెస్ రిలేటెడ్‌గా మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో, మీరు చాలా ఛానెల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అయినా పర్లేదు. మన ఛానెల్ ద్వారా తెలుసుకున్నా పర్లేదు. ఏదైనా సరే ఒక మంచి బిజినెస్‌ని స్టార్ట్ చేసి తక్కువ బడ్జెట్‌లో అయిపోయేలాగా. అదేదో మళ్ళీ స్కామ్స్ చేయడమో, లేకపోతే వేరే వాళ్ళని మోసం చేయడం అలాంటివి కాకుండా నిజాయితీగా కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైంది అన్నది గుర్తుంచుకొని కష్టపడండి. కష్టపడ్డ తర్వాతనే డబ్బులొస్తాయి. సో, ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో సేమ్ అవకాశాలు రావు. మనకొచ్చిన అవకాశాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. సో, ముఖ్యంగా మనము చూసినట్లయితే వుమెన్స్ కూడా చాలామంది పెళ్ళిళ్ళ తర్వాత జాబ్స్ మానేసి ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారు. సో, మీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడు చాలామంది అంటే నా సర్కిల్‌లో నాకు తెలిసి చాలామంది వరకి కెరియర్‌ని రీస్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. మీరు కూడా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కెరియర్ రీస్టార్ట్ చేయండి. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి వుమెన్స్‌ని. వాళ్ళే ఎంపవర్‌మెంట్‌లోకొచ్చి
ఒక దేశాన్ని ఏలేలాగా అంటే వ్యాపార రంగంలో ఎంతోమంది సక్సెస్‌ఫుల్ ఉమెన్స్‌ని మనం చూసాము. చూస్తూనే ఉన్నాము. సో, వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మగపిల్లలు గూడా తల్లిదండ్రుల మీద వాళ్ళకి భారం అవ్వకుండా మీ సంపాదన మీకు అయ్యే ఖర్చులన్నీ మీరు సంపాదించుకునేంతగా కష్టపడండి కనీసం. ఆ తర్వాత మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక 1 ఇయర్ జాబ్ చేస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని సాలరీ పెరుగుతుంది. ఇది మైండ్‌లో పెట్టుకొని కొంచెం బయటకొచ్చి ఉద్యోగాలు చేయండి. లేదా వ్యాపారం చేయండి. వ్యాపారం చేసినా సరే 1 ఇయర్, 2 ఇయర్స్ ఖచ్చితంగా 3 ఇయర్స్ అయినా స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని వ్యాపారాల్లో. అలా పెట్టగానే మీ దగ్గరకొచ్చి అందరూ కొనేరు. అలా పెట్టగానే మీకు సక్సెస్ వచ్చేయదు. సో, ప్రతిదానికి కష్టం అనేది అవసరం. ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచే మీ వ్యాపారం గాని లేదా ఉద్యోగాన్ని గాని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. నెల రోజులు టార్గెట్ పెట్టుకొని, నెల రోజుల్లో మీ నిర్ణయం ఏంటో డిసైడ్ చేసుకోండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో అయితే అందులో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ కూడా మనం అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాం. అయితే ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ గూడా ఒక సజెషన్ ఏంటి అనంటే, మీ అందరికీ తెలిసిన సజెషనే. ఖచ్చితంగా అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఉండాలి. అడ్వర్టైజ్‌మెంట్ చేస్తేనే మనకు వ్యాపారంలో కొత్త లీడ్స్, కొత్త అవకాశాలనేది కలుగుతూ ఉంటాయి. సో, ఆ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి అనంటే ప్రస్తుతం మనకు తక్కువ బడ్జెట్‌లో అయిపోయే అడ్వర్టైజ్‌మెంట్ ఏదైనా ఉంది అనంటే అండ్ అలాగే పర్సనల్ బ్రాండింగ్ కూడా బిల్డ్ అయ్యేలాగా ఉంది అనంటే అది కేవలం డిజిటల్ మార్కెటింగే. సో, ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే సర్వీసెస్ ద్వారానే మీకు పర్సనల్ బ్రాండింగ్ అనేది అవుతుంది. సో, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం అని చెప్పేసి మీరు కింద ఉన్న మా ఈమెయిల్ ఐడీకి మీ కంపెనీ డీటెయిల్స్, మీ పేరు, కాంటాక్ట్ నంబర్ అనేది మాకు మెయిల్ పంపిస్తే మా టీమ్ మీకు కాల్ చేస్తారు. సో, కాల్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తెలుసుకోవచ్చు. అలాగే మీకు ట్రైనింగ్ ఒకవేళ మీరు ఔట్‌సోర్సింగ్ ఇవ్వలేకపోతే మా ఆర్గనైజేషన్ ద్వారా మేము ట్రైనింగ్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా కస్టమైజ్డ్ ట్రైనింగ్ మీ ప్రొడక్ట్‌కి తగ్గట్టుగా, మీ సర్వీస్‌కి తగ్గట్టుగా మీ ఎంప్లాయీస్‌కి కానీ, మీకు కానీ ఓన్‌గా ఒకవేళ సోలో ప్రొప్రైటర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు సింగిల్‌గా కష్టపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, అలాగే బ్రాండ్ ఎలివేషన్‌తో పాటు మీకంటూ కూడా ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో. సో, ఆ గుర్తింపు రావాలి, బిజినెస్ చేస్తున్నారు మీరు అని తెలియాలి అనంటే బిజినెస్ పాడ్‌కాస్ట్ అనేది చాలా ముఖ్యం. సో, బిజినెస్ పాడ్‌కాస్ట్ రిలేటెడ్‌గా కూడా మీ డీటెయిల్స్ మా మెయిల్ ఐడీలో పెట్టి మీ రిక్వైర్మెంట్ బిజినెస్ పాడ్‌కాస్టా లేకపోతే డిజిటల్ మార్కెటింగా అని చెప్తే కన్సర్న్ టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. మీకు కాంటాక్ట్ చేసి చాలా తక్కువ బడ్జెట్‌లో మీకు ఈ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే కూడా మీరస్సలు ఆలోచించే అసలు మీరు ఎక్స్‌పెక్టేషన్ గూడా చేయలేనంత తక్కువ బడ్జెట్‌లో మీకు ఈ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో, నా మెయిల్ ఐడీ ఇక్కడ కింద ఇచ్చాము. మీరు రీచ్ అవ్వచ్చు. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తుంది. ధన్యవాదాలు.